చూద్దామండి. శైలజ పొన్నూరు నుంచి రాస్తున్నారు. అన్నం అమ్మవారి స్వరూపమైనప్పుడు ఏకాదశి రోజున ఎందుకు తినకూడదు తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఏకాదశి నాడు అన్నము తినేది, మనం ఏది తింటే అది తినేస్తుంది. ఆ తల్లి మన లోపల ఉండే ఆరోగ్యాన్ని మొత్తాన్ని తినేస్తుంది ఆ రోజు కనుక తింటే. ఆ శక్తితోటి ఎక్కువ కూడుకొని ఉంటుంది. కాబట్టి మన లోపల ఉండే శక్తి ఆ అమ్మవారి చేత తినబడకుండా ఉండాలి అంటే ఏకాదశి రోజు తినకుండా ఉండాలి. తినబడేది అనేటటువంటిది ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మిగతా 10 రోజులు, మిగతా 14 రోజులు పక్షంలో మనం తినేటటువంటిది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఏకాదశి రోజు తినకూడదు. దీన్ని ఈ మధ్య జపాన్లో ఎవరో సైంటిస్టు కనుక్కుంటే మనం చాలా గొప్పదని మనం అనుకుంటున్నాం. 15 రోజులకు ఒక్కసారైనా ఉపవాసం ఉండడం వల్ల ఆరోగ్యం చాలా బాగుంటుంది అని కనుక్కుంటే అతనికి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. ఇక్కడ విశేషం ఏమిటంటే సనాతనంగా భారతీయులకి ఏ రోజైనా కాదు ఏకాదశి రోజున తినకుండా ఉంటే ఇంకా ఎక్కువ శక్తి ఉంటుంది అని మన పూర్వీకులు గుర్తించి మనకిచ్చారు. కాబట్టి అన్నస్వరూపమే ఒకప్పుడు తినేది తినబడేది అవుతుంది. ఈ శరీరము లోపల జీవం వెళ్ళాక ఇంకో దానికి ఆహారం, ఇది అన్నము అవుతుంది, అన్నాదము అవుతుంది. కాబట్టి 2 స్వరూపాలు ఉన్నాయి. కాబట్టి ఏకాదశి నాడు మాత్రము అన్నము మనల్ని తినేసేటటువంటి శక్తి కలిగింది ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో తినకుండా ఉండడం మంచిది. మరి ఉత్తరం